హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ డే 13 అండి. సో ప్రీవియస్ వీడియోలో చూసినట్టు మనం ఫస్ట్ పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మోడల్ పేపర్ మొత్తం కంప్లీట్ చేసాము లాస్ట్ 2 వీడియోస్లో. సో ఈ రోజు సెకండ్ మోడల్ పేపర్ స్టార్ట్ చేద్దాము. దీంట్లో ఏంటంటే మనం డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా తీసుకుందాం. అంటే డేటా ఇచ్చేసి మన వెన్ డయాగ్రామ్, వెన్ చిత్రాలు ఉంటాయి కదా, వెన్ చిత్రాలు ఎలా చేయాలి, మామూలు బార్ చార్ట్లైనా పై చార్ట్లైనా ఇస్తే ఎలా చేయాలి, ఆ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ అవి కూడా ఇంక్లూడ్ చేశాను. సో అవి కూడా చూద్దాము ఎలా చేస్తాం అనేది. సో క్వశ్చన్స్ లోకి వెళ్దాము. సో ఇక్కడ చూడండి, పై గ్రాఫ్ చిత్రం 5 మంది విద్యార్థులు గణిత శాస్త్రంలో 10 మార్కులకు గాను సాధించిన మార్కులను సూచిస్తుంది. 10 మార్కులకు గాను ఎన్ని మార్కులు వచ్చాయి గణిత శాస్త్రంలో అని ఐదుగురు విద్యార్థులు ఎలా ఇచ్చారండి? ఐదుగురు విద్యార్థుల పేర్లు అంటే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 మీరు చూసినట్టయితే ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇలా ఐదుగురు విద్యార్థులను ఇచ్చాడు. 1, 2, 3, 4, 5 వీళ్ళకి వచ్చిన మార్కులు ఇచ్చాడు. అంటే ఇక్కడ చూసినట్టయితే మీరు ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు క్లియర్ చూడాల్సింది అది 0, 2, 4, 6, 8, 10. సో భేదం 2, 2 వచ్చింది. సో అంటే ఈ రెండు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2కి 4కి మధ్యలో ఉంది అంటే గనక ఇది 3 అవుతుంది అప్పుడు కౌంట్. ఓకేనా? ఇంకా ఇంకా అర్థమయ్యే విధంగా ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ స్టూడెంట్స్ యొక్క వాల్యూస్ వేసుకుందాం. దాని మూలంగా మనం చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ మీరు చూసినట్టయితే స్టూడెంట్ 1 ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 8 వచ్చినాయి. స్టూడెంట్ 2కి చూసారు కదా, 8కి 9కి మధ్యలో ఉన్నాడు. సో 8కి 10కి మధ్యలో ఉన్నాడు. 8కి 10కి మధ్యలో అంటే 9 వచ్చాయి. స్టూడెంట్ 3వ స్టూడెంట్కి ఎంత వచ్చాయి? 10 మార్కులు వచ్చాయి. 10కి 10 వచ్చాయి గణిత శాస్త్రంలో. 4వ స్టూడెంట్కి ఎన్ని వచ్చాయంటే 6 వచ్చాయి. 5వ స్టూడెంట్ 6కు 8కి మధ్యలో ఉన్నాడు కాబట్టి 7 మార్కులు వచ్చాయి. సో ఇవ్వండి స్టూడెంట్ యొక్క మార్కులు. అంటే ముందు అసలు మనకు తెలియాలి ఎలా తీసుకుంటాం అనేది మనకు తెలియాలి. ఇది బార్ చార్ట్లు అనమాట. సో ఈ చార్ట్ చూసారు కదా, ఇది మామూలుగా ఎక్స్ కోణం వై కోణం లాగా ఉంటే ఇస్తారనమాట. ఎలా అంటే స్టూడెంట్లు కిందేమో ఇవన్నీ స్టూడెంట్ 1, 2, 3, 4, 5 ఈ స్టూడెంట్కి వచ్చిన మార్కుల్ని ఈ ఈ చార్ట్ ద్వారా సూచిస్తారు, ఈ పటం ద్వారా. సో మీరు చూసినట్టయితే క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇలా ఇచ్చాడు కదండి, ఇది డేటా. ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఇలా ఇచ్చిన డేటా నుంచి క్వశ్చన్స్ 3 అడగొచ్చు, 5 అడగొచ్చు, లేదా 1 అడగొచ్చు. డిపెండ్స్ అది మనకి. అంటే ఇచ్చిన చార్ట్ యొక్క లెవెల్ ని బట్టి. ఇది హార్డ్ గా ఇచ్చాడు అనుకోండి, బాగా కష్టంగా ఇచ్చాడంటే గనక కనీసం ఒక 2-3 క్వశ్చన్లు ఇస్తాడు, లేదా ఒక 5 క్వశ్చన్లు కూడా ఇస్తాడు ఒక్కోసారి. ఇది మనకి స్కోరింగ్ అనమాట, మంచి స్కోరింగ్. టైం కూడా తీసుకోదండి. మీకు అర్థమైతే గనక ఇది ఫాస్ట్ గా చేసేయచ్చు. ఇక్కడ మీరు చూడండి, 3వ 5వ విద్యార్థులు పొందిన మార్కులు 4, 1వ విద్యార్థులు పొందిన మార్కుల కంటే ఎంత ఎక్కువ? ఫస్ట్ 3వ విద్యార్థి, 5వ విద్యార్థి అంటే 3వ విద్యార్థికి 5వ విద్యార్థి ఇక్కడ 10 + 7 అంతే కదండి. 10 + 7 ఎంత? 17. ఎవరిది? 3వ విద్యార్థి, 5వ విద్యార్థి మార్కులు. అంతే కదా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడతో అయిపోయింది. కామా కూడా ఇచ్చాడు, ఇక్కడతో అయిపోయింది. ఇదొక ఈక్వేషన్. 4, 1 విద్యార్థులు పొందిన మార్కుల కంటే ఎంత ఎక్కువ? 4, 1 అనేది యాడ్ చేయండి ఇక్కడ. 4 ఎంత అండి? 6, 1 8. ఈ 2 యాడ్ చేయండి. ఓకేనా? 4 + 1, 1 అంటే 8 = 14. ఎవరి మార్కులు అండి ఇవి? 1వ మరియు 4వ విద్యార్థుల మార్కులు. సో అంటే చూడండి, 4, 1 విద్యార్థుల యొక్క మార్కుల కంటే 3, 5 విద్యార్థులు పొందిన మార్కులు ఎంత ఎక్కువ అని అడిగాడు. ఎంత ఎక్కువ అండి? 14 కంటే ఎంత ఎక్కువ? 3 ఎక్కువ, 17 అంటే. అంతే కదండి. సో ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. సి అనేది ఆప్షన్ అనమాట. ఇది ఇంత స్లోగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ టైం గనక ఎవరైనా బార్ చార్ట్ చూస్తే గనక ఫస్ట్ మీకు అర్థం కాదు. సో మీరు ఇలా ఎలా తీసుకున్నారు వాల్యూస్ అనేది చూసుకోండి. ఓకేనా, క్లియర్ గా. నేను అందుకే పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే అంటే ఇది ఇలాగే ఇస్తాడని చెప్పను ఈజీగా, కొంచెం హార్డ్ అయినవచ్చు. బట్ ఇలాంటి క్వశ్చన్లు బార్ చార్ట్లు, పై చార్ట్లు ఖచ్చితంగా ఈ మధ్య ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఇస్తుంది. ఓకేనండి. సో ఆప్షన్ అయితే ఆప్షన్ సి 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 17, 14 భేదం ఎంత? పొందిన మార్కుల కంటే ఎంత ఎక్కువ? ఎన్ని మార్కులు ఎక్కువ? 14 కంటే ఎంత ఎక్కువ? 3 ఎక్కువ.
సో 17 కాబట్టి. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే. సో ఇక్కడ చూడండి, లాస్ట్ టైం చేసాము. ఇలా డబుల్ కాలమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే విడదీస్తుంది. విడదీయడం అంటే ఏం లేదండి. ఎన్ 38 అనేది ఒకటి అనుకుందాం. 357 అనేది ఒకటి అనుకుందాం. ఓకేనా? 357 ఎప్పుడు అవుతుంది? 357 ఎప్పుడు అవుతుంది మామూలుగా? అంటే 357 అవ్వడం అంటే ఏంటండి? 3 ఇంటూ సంథింగ్ అంతే కదా! 3, 357 సపోజ్ 57 అండి. ఇలా అని తీసుకోండి. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. 3 ఒకట్ల 3, 2 7, 3 9 27 అంటే 3 19 57 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 3 ఇంటూ 19 57 అయినప్పుడు n విలువ ఎంత అయితే ఇంటూ 19 38 అవుతుంది. సారీ, n విలువ ఎంత అయితే 38 అవుతుంది. సో అంతే కదండి. ఇప్పుడు n విలువ ఎంత అయితే 38 అవుతుంది. ఎంత ఇంటూ 19 38 అంటే 2 ఇంటూ 19 38 కదండి. ఆప్షన్స్ లో 2 ఉంది కదండి. అర్థమైంది కదా! 3 57 అయింది. ఎలా అయింది? 3 ఇంటూ 19 చేస్తే 57 అయింది. ఇక్కడ n విలువ ఎంత అయితే 38 అవుతుంది. n విలువ 2 అయితే 2 ఇంటూ 19 30 అవుతుంది. 38 అవుతుంది. సారీ. ఓకే. సో అర్థమైంది కదా! ఇలా ఎప్పుడైనా డబుల్ కాలమ్ ఇచ్చినప్పుడు విడదీసినట్టనమాట. అంటే ఈ 2 ఒకటి, ఈ 2 ఒకటి. ఈ 2 కుడివైపు ఉన్న 2 ఫాలో అయ్యే లాజిక్, ఎడమ వైపు ఉన్నయి కూడా ఫాలో అవ్వాలి. కుడివైపు ఉన్న 2 ఏం లాజిక్ ఫాలో అవుతున్నాయంటే 3 ఇంటూ 19 అనేది లాజిక్. 19 3 57. అలాంటప్పుడు నేను ఎంత ఇంటూ 19 చేస్తే 38 వస్తుందంటే 2 ఇంటూ 19 చేస్తే 38 వస్తుంది. అర్థమైంది కదా! సో ఇది ఇక్కడ లాజిక్ అన్నమాట. ఓకేనా అండి? సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి 2 అనేది ఆన్సర్ ఇక్కడ. ఇలాంటి మోడల్ ఏమొచ్చినా కూడా మీరు ఇలాగే చేయాలి. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ నుంచి బి పట్టణానికి చేరడానికి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 5:30 గంటలు పడుతుంది. గంటకు 5 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో వెళ్తే ఎంత తక్కువ సమయంలో బి పట్టణానికి చేరొచ్చు? సేమ్ క్వెషన్ ప్రీవియస్ పేపర్‌లో కూడా ఉంది. అంటే కొంచెం వాల్యూస్ తేడా వచ్చినాయి. కొన్ని కొన్ని చేంజ్ అయినాయి అంతే. ఫస్ట్ మీరేం చేస్తారంటే, ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూసారో వాళ్ళు ఇక్కడ పాజ్ చేసి ఇది ట్రై చేయండి. ట్రై చేసి తర్వాత మనం చేసాక ఆన్సర్ చెక్ చేసుకోవాలి. మేబీ మీరు వేరే ప్రాసెస్‌లో చేయొచ్చు. మీరు చేసిన ప్రాసెస్‌లో ఫాస్ట్‌గా వస్తే అదే ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పింది చూడండి. అంటే మనం ఏదైనా సరే ఫార్ములాలు ఫాలో అయితే అవ్వము. డైరెక్ట్‌గా అసలు ఎలా ఎలా తీసుకోవాలనేది చెప్తాను. దాన్ని బట్టి మీరు చూడండి. ఓకేనా? మీరు చేసుకోండి ఫస్టు. తర్వాత ఆన్సర్ క్రాస్ చెక్ చేసుకోండి. మీకొస్తే గనక. రాలేదు అంటే చూడండి. ఏ నుంచి బి పట్టణానికి చేరడానికి గంటకి 50 కిలోమీటర్ల వేగంతో పోయాడు. 50 కిలోమీటర్స్ పర్ హవర్. ఓకేనా? అప్పుడెంతండి మొత్తం 5:30 గంటలండి. ఇప్పుడు గంటకి 50. 5 గంటలకెంత? ఇంటూ 5 ఎంత? 250. ఇంకో అరగంటలో ఇంకో 25 పోయా నేను. అంతే కదండీ! గంటకి 50 పోతున్నాను అంటే, ఇంకో అరగంటలో ఇంకో 25. మొత్తం ఎంత? 275 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ అనుకుందాం. ఎంత మొత్తం డిస్టెన్స్? 275 కిలోమీటర్లు. ఇలా గుర్తుపెట్టుకోండి. 275 కిలోమీటర్లు నాకు 5 గంటల 5:30 గంటలు పట్టింది. ఒకవేళ నేను అది 50 కిలోమీటర్ల వేగంతో గంటకి 50 వెళ్తే, ఒకవేళ నేను గంటకు 5 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో వెళ్తా. 5 కిలోమీటర్లు పెరిగింది అంటే ఏమవుతుంది? 50 ఎల్లా 55 కిలోమీటర్లు గంటకవుతుంది. సేమ్ క్వెషన్ ప్రీవియస్ చేసామండి. సేమ్ ఎగ్జాక్ట్‌లీ వాల్యూస్ కూడా సేము. ఇప్పుడు అర్థమవుతుంది. సో, ఎంత ఎంత సేమ్ ఎక్కువ వేగంతో 5 కిలోమీటర్ల వేగం ఎక్కువ వెళ్తే ఎంత తక్కువ సమయంలో పోతాం? ఇప్పుడు 5:30 గంటలు పట్టింది. ఎంత? 275 కిలోమీటర్లు. ఇదే 275 కిలోమీటర్లు బై 50 ఏస్తే ఎంత పడుతుంది మనకి? 5:30 గంటలు పడుతుంది. ఇదే 275 కిలోమీటర్లు నేను 55 ఏసి ఎందుకు 5 కిలోమీటర్లు పెంచాను. అప్పుడేమవుతుంది? ఇంటూ 5 అంతే కదండీ! 55 ఇంటూ 5. 55 250. 5 5 25 ఎంత? 275. సో, ఎంతవుతుంది? 5 గంటలు పడుతుంది. సో, ఫస్ట్ ఎంత పడుతుంది మనకి? 5:30 గంటలు పడుతుంది. ఇప్పుడెంత పడుతుంది? 5 గంటలే పడుతుంది. ఎంత తక్కువ సమయం? అంటే ఎంత తగ్గింది సమయం మనకి? 30 నిమిషాలు తగ్గింది. అంతే కదా! అరగంట తగ్గింది. నేను 5 కిలోమీటర్ల స్పీడ్ పెంచడం వల్ల. నేను కార్‌లో 50 కిలోమీటర్లు పోతుంటే ఏం పడుతుంది నాకు? 5:30 గంటలు పడుతుంది హైదరాబాద్‌కి, విజయవాడ నుంచి.
ఇదే విజయవాడ నుంచి హైదరాబాద్కి నేను 55 అంటే ఒక 5 కిలోమీటర్ స్పీడ్ పెంచితే నేను 5 గంటల్లోనే చేరుకున్నాను. 5 కిలోమీటర్లు పెంచడం వల్ల నాకు ఒక అరగంట టైం అనేది మిగిలింది. సో ఎక్కువ వేగంతో వెళ్తే ఎంత తక్కువ సమయంలో బి పట్టణానికి చేరుకోవచ్చు. సో ఎంత తక్కువ సమయం అర్థమైంది కదా. ఎంత సమయం మిగిలిచ్చా నేను 30 నిమిషాలు అనేది నేను మిగిలిచ్చాను. ఓకేనండి. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి 30 నిమిషాలు అనేది ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోస్ లో ఖచ్చితంగా సేమ్ క్వశ్చన్ చెప్పాము. వేరే వాల్యూస్ కూడా సేమ్ ఉన్నాయి కూడా. మీరు అన్ని వీడియోస్ కనుక ఫాలో అవుతే మీరు క్వశ్చన్ చూడగానే మీరు ఓన్ గా చేయండి. స్టిల్ మీరు మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు అని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోలేకపోతే అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే ఎలా చేస్తున్నాం అనేది చూసి నేర్చు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేదాకా మీకు గుర్తుండదండి ఏది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో సముద్రంలో కలవని అతి పొడవైన నది. మనకున్న నదుల్లో సముద్రంలో కలవదు ఒక నది. పొడవైన నది. చాలా నదులు సముద్రంలో కలవవు. వాటిల్లో అతి పొడవైన నది ఏది అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఏంటండి? యమున. యమునా నది అనేది భారతదేశంలో సముద్రంలో అతి అతి పొడవైన నది, సముద్రంలో కలవదు. ఓకే. ఆప్షన్ బి యమున. భారతదేశంలో అధికంగా పండిన పంట ఏది? అధికంగా పండే పంట ఏది? మామూలుగా రెగ్యులర్‌గా అధికంగా ఏ పంట పండిద్ది భారతదేశంలో అంటే వరి. ఆప్షన్ డి వరి. వరి అనేది భారతదేశంలో ఎక్కువగా పండించేదండి పంట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. కింద ఏ నగరంలో బంగారం విలువను నిర్ణయిస్తారు? ఇప్పుడు బంగారం విలువ ఉంది కదండీ! అంటే రోజుకు ఒక విలువ మారుతూ ఉంటుంది గోల్డ్ మనకి. గోల్డ్ ఈ రోజు ఒక రేట్ ఉంటుంది. రేపు ఒక రేట్ ఉంటుంది. ఇవి ఎక్కడ డిసైడ్ చేస్తారు? ఓకేనా? అంటే ఆహ్, ఖచ్చితంగా ఒక ఏరియాని ఇప్పుడు ఇండియాలో అంటే ఇండియాలో డిసైడ్ చేస్తున్నాం కదా! ఇది పైనుంచి వస్తుంది. మనకి స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. గోల్డ్ ఎక్స్‌చేంజ్ అవన్నీ. సో, ఎక్కడ నిర్ణయిస్తారు? అక్కడ నిర్ణయించిన దాన్ని బట్టి ఇక ఏ రోజుకి ఆ రోజు బంగారం విలువ అనేది మార్కెట్‌లో మారిపోతూ ఉంటుంది. సో, ఇది ఎక్కడ నిర్ణయిస్తారండి? ఆప్షన్ డి లండన్. ఓకే. ఇంగ్లాండ్. ఇంగ్లాండ్‌లో నిర్ణయిస్తారు. లండన్‌లో నిర్ణయిస్తారంట. సో, బంగారం విలువ ఏ రోజుకి ఆ రోజు మారటాన్ని ఎక్కడ నిర్ణయిస్తారంటే మనకి ఆప్షన్ డి లండన్‌లో నిర్ణయిస్తారు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఓకే. చూడండి. ఇది ఈక్వేషన్ ఉంది అని కష్టం అనుకోకండి. చాలా ఈజీయే. ఓకే. జస్ట్ చూడండి ఒకసారి ఏం చేస్తున్నాం అంతే. ఇది ఇచ్చాడండి ఈక్వేషన్ నాకు. ఇది ఇచ్చి ఏం చేశాడు? y ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x విలువ ఇంత అని ఇచ్చాడు. సో, y విలువ 1 అన్నప్పుడు y విలువ 1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఇక్కడ y విలువ ఉన్న కాడ 1 ఏసుకోండి. x విలువ ఎంత అని అడిగాడు ఇప్పుడు. చూద్దాం ఈ ఈక్వేషన్ చేసి. -1/x+3. సో, ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వోళ్ళైన ఎవరైనా మీకు తెలిసింది చూడండి మీరు. ఇక్కడ 1 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇదేమవుతుంది ఇక్కడికొచ్చేస్తుంది. ఇంటూ 1 ఇంటూ అవుతుంది ఇక్కడికొచ్చినప్పుడు. ఈజ్ ఈక్వల్ టు తర్వాత బైలో ఉన్నది ఇక్కడికొస్తే ఇంటూ అవుతుంది. అప్పుడు విలువ ఏమవుతుంది చెప్పండి? 2x - 1 ఈజ్ ఈక్వల్ టు x+3 ఇంటూ 1 అంటే x+3. ఇది క్లియర్ మీకు. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా! ఈ స్టెప్పు. ఇప్పుడు చూడండి. ఇక్కడ -1 కుడివైపుకొస్తే +1 అవుతుంది. అంటే ఏమవుతుంది? 2x ఈజ్ ఈక్వల్ టు x+3+1. డైరెక్ట్ స్టెప్స్ ఏసేయొచ్చు. 2 స్టెప్స్‌లో అయిపోతుంది. బట్ మీకు అర్థం అవ్వడం కోసం కూల్‌గా చెప్తున్నాను. చూడండి. 2x ఈజ్ ఈక్వల్ టు x+4 అవుతుంది. సో, అప్పుడేం చేద్దాం? ఈ xని ఎడమవైపుకి తీసుకెళ్దాం. అప్పుడేమవుతుంది? మైనస్ అవుతుంది. ప్లస్‌లో ఉంది ఈజ్ ఈక్వల్ టు మధ్యలో ఉండి అటు ఇటు వెళ్తుంటే ప్లస్ మైనస్ అవుతది. మైనస్ ప్లస్ అవుతది. ఓకేనా? డివైడెడ్ బై ఇంటూ అవుతది. ఇంటూ డివైడెడ్ బై అవుతది. ఇది బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. ప్లస్ అనేది ఈజ్ ఈక్వల్ టు యువతకొస్తే మైనస్ అవుతుంది. డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు యువతకొస్తే ఇంటూ అవుతుంది. ఇంటూ ఈజ్ ఈక్వల్ టు యువతకొస్తే డివైడ్ బై అవుతుంది. మైనస్ ఈజ్ ఈక్వల్ టు యువతకొస్తే ప్లస్ అవుతుంది. ఇది ఓకేనా? ఇది బేస్ మ్యాథ్స్ అండి. ఇది బేసిక్. నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఇనిషియల్‌గా స్టార్టింగ్ మనం కోర్స్ చెప్పేటప్పుడే చెప్పాను. చూడండి.
సో ఈ ఎక్స్ ఇటు వస్తే మైనస్ 2x మైనస్ ఎక్స్ రెండు ఎక్స్లు ఉన్నాయి. ఒక ఎక్స్ పోతే ఏమవుతుంది? ఎక్స్ మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 4. అంతే కదా, ప్లస్ 4 కదా ఎక్స్ ప్లస్ 4 అంటే. సో ఎక్స్ విలువ ఎంత అయింది ఇక్కడ? 4. యాక్చువల్గా మ్యాథ్స్ స్టూడెంట్స్ అని చెప్పను, రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. డైరెక్ట్గా వేసేయచ్చు, అవునా? ఇది చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పనా? ఎక్స్ విలువ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 3, ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 డైరెక్ట్గా ఈ స్టెప్ వేసుకోవచ్చు మీరు. 2x మైనస్ 1. ఇక నెక్స్ట్ ఏం అవసరం లేదు. ఇక్కడ 1 ఇటు పోతుంది 4 అవుతుంది, ఇది ఇటు వస్తుంది ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. రెండో స్టెప్ లో ఆన్సర్ అయిపోయింది. అలా వేసుకోవచ్చు. నేను ఎంత స్టెప్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఇలా చేస్తారండి, సెకండ్ టైం ఇంకొంచెం స్పీడ్ చేస్తారు, మూడోసారి నువ్వు చూసి చెప్పేస్తారు ఎలా తీసుకున్నాం అనేది. అర్థమైంది కదా? సో ఆప్షన్ ఏముంది? ఆప్షన్ ఏ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది మీకు తెలిసే ఉంటుంది. రక్తం గడ్డ కట్టడంలో కీలక పాత్ర పోషించే విటమిన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అంటే మీకు ప్రతిసారి విటమిన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, విటమిన్ల గురించి వీటి గురించి. సో దీంట్లో రక్తం గడ్డ కట్టడము, కళ్ళకి విటమిన్ ఏ అనేది కళ్ళకి చాలా మంచిది. సో కళ్ళకి సంబంధించిన విటమిన్ ఏది, ఇలాంటి క్వశ్చన్లు ఖచ్చితంగా విటమిన్ నుంచి వస్తున్నాయండి ఆర్ఆర్బీలో. సో మీరు విటమిన్స్ గురించి కూడా ఒక టాపిక్ తీసుకొని చదవండి. సో రక్తం గడ్డ కట్టాలి అంటే కట్టడానికి కారణం ఏంటంటే విటమిన్ కే. విటమిన్ కే అనేది మన శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి కీలక పాత్ర పోషిస్తుంది. సో ఆప్షన్ ఏ విటమిన్ కే అనేది ఆన్సర్ అండి. కింది సమీకరణలో ప్లస్ ఇంటూలు ఒకదానికొకటి స్థాన మార్పు జరిగితే. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చేసాము. ఎవరైతే మీరు ఇంతకుముందు చూసారో మీకు అర్థమైతే కనుక చేసేయండి, పాస్ చేసి ఆన్సర్ నోట్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో చూడండి అసలు ఎలా చేస్తామో. మీరు కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, ఫస్ట్ నుంచి మీరు అన్ని వీడియోలు చూసుకుంటూ వస్తే మీకు ఇది ఈజీ అవుతుంది. స్టార్టింగ్ మీరు వచ్చి ఈ వీడియోనే స్టార్ట్ చూస్తే కనుక మీరు చాలా కొత్తగా ఉంటుంది ఎలా చేస్తున్నాము. కింది సమీకరణంలో ప్లస్ ఒక అంటే ఏం లేదు, ప్లస్ ఉన్న కాడేమో ఇంటూ పెట్టేసేమన్నాడు, ఇంటూ ఉన్న కాడ ప్లస్ అంటే మార్పిడి. అంతే కదా, సమీకరణంలో మార్పులు ఒకదానికొకటి స్థాన మార్పు జరిగితే. అంటే చూడండి ఇప్పుడు 9 డివైడ్ బై 5 ఏం మార్చక్కర్లేదు, కానీ ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇంటూ వేసాను, అంతే కదా. మైనస్ 23 ఇక్కడ ఇంటూ ఉంది, ఏం చేసా? ప్లస్ చేయాలి. సో మీ అందరికీ తెలుసు, ఓకేనా. బాడ్ మాస్ ఏం చేస్తాం? ఫస్ట్ డివిజన్ చేస్తాం, అంటే 9/5 అనేది ఫస్ట్ ఇంటూ 10 మైనస్ 23 ప్లస్ 2. సో ఎలా వేయచ్చు? 9 ఇంటూ 10 90/5 అయినా వేయచ్చు, లేదా చూడండి ఇప్పుడు 9/5 ఇంటూ 2 అంటే 5 ఒకట్లు 5 2 10, 9 2 18, అంతే కదండి. ఇది 9 2 18 మైనస్ 23 ప్లస్ 2. సో ఇక్కడ రెండు రకాలు చేయొచ్చు ఫ్రెండ్స్, అంటే మీకు ఎలా మీకు ఫాస్ట్ గా చేసేటప్పుడు ఎలాగైనా చేయొచ్చు. సో ఇక్కడ రెండు రకాలు చేయొచ్చు. ఎలా అంటే ఇది ప్లస్ లో ఉంది, ఇది ప్లస్ లో ఉంది, రెండు యాడ్ చేసేయండి అయిపోతుంది ఈజీ. 18 ప్లస్ 2 20, 20 మైనస్ 23, 20లో నుంచి 23 పోతుందా? పోదు కదా, మైనస్ లో పోతుంది. అంటే 20 మైనస్ 23 అంటే మైనస్ 3 అవుతుంది. 23 మైనస్ 20 అంటే 3, 20 మైనస్ 23 అంటే -3. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. లేదు ఇక్కడ ఏం చేస్తారు? 18 నుంచి 23 తీసేయండి, ఓకేనా. లేదా ఫస్ట్ 23 -23 ప్లస్ 2 అంటే -21, 18 -21 అన్నా -3. ఎలా చేసినా ఒకటే, కాకపోతే ఈ రెండు ప్లస్ ఉన్నాయి. 18 ప్లస్ లోనే ఉంది, 2 ప్లస్ లోనే ఉంది, కాబట్టి యాడ్ చేసి ఎంత అవుతుంది? 20 అవుతుంది. 20 - 23 ఎంత అవుతుంది? -3. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. ఇక్కడ చూసారు కదా, బాడ్ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఫస్ట్ మీరు 5 × 10 50 చేశారనుకో, 9/50 అన్నారంటే కనుక అయిపోయినట్టే అక్కడ, మీకు తప్ప ఆన్సర్ వచ్చేస్తుంది. బాడ్ మాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు చాలా సార్లు చెప్పాను ఇది. సారీ, అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి -3 అనేది ఆన్సర్. ఎవరైతే వీడియో పాస్ చేసి ట్రై చేస్తారో, ఓకే, వాళ్ళు చెక్ చేసుకోండి మీరు కరెక్ట్ గా చేశారా లేదా అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చిప్కో ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? సో ఇది హిస్టరీ బిట్. చిప్కో ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందండి? చిప్కో ఉద్యమం రాజస్థాన్ లో ప్రారంభమైంది.
ఈ క్వశ్చన్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇలా మనం రిపీటెడ్ గా డిస్కస్ చేస్తూ ఉంటే రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్లు మీకు గుర్తుండిపోతాయి. ఓకేనా? మనం చూస్తే ఎంత గుర్తుంటాయి, చూసిన దానికన్నా వింటే ఎక్కువ గుర్తుంటాయి. అందుకని నేను ఈ క్వశ్చన్లు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను అన్నమాట పేపర్స్ లో. చిప్కో ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే రాజస్థాన్ లో ప్రారంభమైంది. ఆప్షన్ ఏ రాజస్థాన్ కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టే ఇది కొంచెం ఆ ఆ, అంటే మీకు అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ క్లియర్ గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ వీటిలో చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, ఇదేంటంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ రౌండ్ సరౌండ్ సర్కిల్ ఇది. మెర్క్యూరీ సంబంధించిన ఓన్లీ మెర్క్యూరీ సంబంధించిన అంటే ఏం చెప్తాం మనం? ఈ 10 అనేది మెర్క్యూరీ సంబంధించింది. ఓకే. సో అంటే ఈ సర్కిల్లో ఉన్నాయి వరకు. అయితే ఇక్కడ 13 అనేది ఏమవుతుంది? అన్ని సర్కిల్ ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఈ 3 మెర్క్యూరీ అనేది, మార్స్ అనేది, జూపిటర్ అనేది, అంటే ఈ మూడిటి కలిపి 13 అన్నమాట. 13 అనేది ఈ మూడిటి కలిపితే 13 అవుతుంది. మూడిటి కలిపి సింగిల్ అన్నమాట. అంటే ఇంటర్సెక్ట్ అవుతుంది వాల్యూ. అంటే ఇప్పుడు ఇష్టపడే సంఖ్య, ఇప్పుడు మెర్క్యూరీ ఇష్టపడేది 10 అనుకోండి, మార్స్ ఇష్టపడేది 14 అనుకుందాం, జూపిటర్ ఇష్టపడేది 16 అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఓకేనా, మెర్క్యూరీ ఇష్టపడేది ఎంత అంటే 10 అని చెప్తాం. సో అలా అనుకున్నప్పుడు 3 ఇష్టపడేది ఎంత అండి? 13. 3 ఇష్టపడేది ఎంత? 13 అవుతుంది. అర్థమైంది కదా? సో క్వశ్చన్ చూడండి, మార్స్ గ్రహం అన్ని గ్రహాలను ఇష్టపడే విద్యార్థుల నిష్పత్తి ఎంత? మార్స్ గ్రహం ఓన్లీ మార్స్ ఎంత అండి? 14. ఓకేనా? నిష్పత్తి అంటే బై అన్ని గ్రహాలు అంటే 13 అంతే కదా? 13 14/13. మార్స్ గ్రహం ఇష్టపడేది 14, అన్ని గ్రహాలు ఇష్టపడేది 13. క్లియర్ గా ఇచ్చాడు. అన్ని గ్రహాలు ఇష్టపడేది ఇక్కడ మన సెంటర్ లో ఉంది కరెక్ట్ గా. అన్ని ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే అన్ని సర్కిల్ కూడా మధ్యలో దాన్ని కామన్ గా ఉంది. ఈ అన్నిటి సర్కిల్ కి కామన్ గా ఉంది 13. సో 14/13 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి? 14/13 అనేది ఆన్సర్ అవుతుంది. అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది అర్థమైంది కదా? అంటే ఓకే, నీకు ఒక క్వశ్చన్ మీరే చేద్దురు కానీ, నేను ఒక 3 or 4 ఉంటాయి దీంట్లో, దాన్ని బట్టి ఒకటి మీరు చేద్దురు కానీ మీకు అర్థమవుతుంది. మీకు ఈసారి హార్డ్దే ఇస్తాను, మీరే చేద్దురు కానీ. సో మెర్క్యూరీ, జూపిటర్ ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య భేదం డిఫరెన్స్. మెర్క్యూరీ, జూపిటర్. మెర్క్యూరీ ఎంత అండి ఇక్కడ? 10. ఇక్కడ జూపిటర్ ఎంత అండి ఇక్కడ? ఓన్లీ జూపిటర్ ఇది. ఓకేనా? ఈ సర్కిల్ మొత్తం అవసరం లేదు. ఈ 13 వదిలేయండి. ఎంత? 16. వీటి మధ్య భేదం ఎంత? 6. ఈజీగా ఉందా? మనం తెలుసుకోవాలండి ఫస్ట్. ఇదేమో అన్ని కామన్ అన్నమాట. ఇది ఓన్లీ జూపిటర్, ఇది ఓన్లీ మార్స్, ఇది ఓన్లీ మెర్క్యూరీ అని తెలుసుకోవాలి మనం. ఓకే. సో మెర్క్యూరీ, జూపిటర్ ను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య భేదం ఎంత? 6. ఆప్షన్ ఏ 6 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి? సో ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఈ టాపిక్ లో. ఓకే, ఇది చూడండి, మార్స్, జూపిటర్ గ్రహాలను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య ఎంత? మార్స్ మరియు జూపిటర్. ఓకే, ఇది ఏం చేస్తారంటే ఒక పని చేయండి. మార్స్, జూపిటర్ ఇష్టపడే విద్యార్థుల సంఖ్య ఎంతో మొత్తం మీరు చేసి నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? అంటే ఇది కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, కొంచెం కొంచెం ఆలోచించండి, చేయండి. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. బట్ స్టిల్ ఇది చేయగలిగితే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇది మనం ఎలా తీసుకుంటాం అనేది. ఓకే, ఇది ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోయినా పర్లేదు, నాకు తప్పు వచ్చిన ఆన్సర్ ఏదైనా పర్లేదు, మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి చెప్తాను ఎలా చేయాలి అని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాము. ఇది మర్చిపోకుండా మీరు ప్రాక్టీస్ చేసి ట్రై చేయండి. చూసారు కదా, ఈ చార్ట్ ఇచ్చి ఇప్పటికి ఇది 3వ క్వశ్చన్. అంటే ఒక ఎగ్జామ్ లో ఈ చార్ట్, ఇది ఎగ్జామ్ లో ఉన్న పేపరే, క్వశ్చన్ పేపరే కాబట్టి ఒక చార్ట్ ఇచ్చి 3 క్వశ్చన్లు ఇచ్చాడు ఒక ఎగ్జామ్ లో. ఇప్పుడు ఇది ఒక చార్ట్, జస్ట్ మీరు ఒక ఐడియా వస్తే గనక ఇది ఎలా చేయాలి అనేది మీకు ఈజీగా 3 మార్కులు వస్తాయి. 3 మార్కులు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా పట్టదండి టైం కదా. సో మంచి స్కోరింగ్ అనమాట. ఇలా వచ్చినప్పుడు బార్ చార్ట్లైనా, పై చార్ట్లైనా, వెన్ చిత్రాలైనా ఏవైనా సరే మనం స్కోర్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉగండా రాజధాని ఏమిటి?
సో మన దేశాలు వాటి యొక్క రాజధానులు ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసాం అనుకుంటాను. ఓకేనా? యుగండా రాజధాని ఆప్షన్ బి కంపాలా. సో మీరు అనుకోవచ్చు యుగండా ఎలా గుర్తుంటదండి. ఓకే. మీరు రిమైనింగ్ అన్ని చదివితే దాంట్లో ఎలిమినేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యూసాకా, బొలంగా ఇట్లా. అంటే మీరు చదివిన దాన్ని బట్టండి. మీరు అన్ని కంట్రీస్ కూడా మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి. మీకు ఖచ్చితంగా మీకు వచ్చిందే రావాలని లేదు. ఒకేలా వస్తే బై లక్ చేసేయొచ్చు. లేదంటే లేదు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 200 కంట్రీస్ అంటే 200 కంట్రీలు దేశాలు వాటి యొక్క రాజధానులు గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రాలు ఉన్నాయి కదా! మన దేశంలో ఉన్న రాష్ట్రాలు వాటి యొక్క రాజధానులను గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ టాపిక్ వచ్చినప్పుడు ఒక టాపిక్ వచ్చింది అంటే దానికి సంబంధించినవి మొత్తం చదవండి. అప్పుడే మీకు ఎగ్జామ్ ఈజీ క్లియర్ అవుతుంది. అంతే కదా! ఇప్పుడు యుగండా రాజధాని వచ్చిందని చెప్పి యుగండా ఒక్కటి కంపాలా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోదు కదా! మిగతా దేశాలు కూడా వాటి యొక్క రాజధానిని కూడా చూడండి ఒకసారి. మీకు అర్థమవుతుంది. మీకు గుర్తున్నంత వరకు గుర్తుంచుకోండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇదైతే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. మధుబాని కళ అంటే ఏమిటి? సో మధుబాని కళ అంటే అసలు ఇది ఏ ఏ ఏ రాష్ట్రంలో చెప్తారు మధుబాని అనే కళని? అసలు ఏ రాష్ట్రంలో చేస్తారు? అసలు అంటే ఏంటి అని ఇచ్చాడు. సో మధుబాని అంటే ఏంటంటే ఇది బీహార్ అండి. బీహార్‌లో అసలు మధుబాని ఏ రాష్ట్రం తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. బీహార్‌లో సాధన చేసే ఒక జానపద కళ అండి ఇది. ఓకేనా? బీహార్‌లో సాధన చేసే ఒక జానపద కథ మధుబాని. ఓకే. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. కింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిదేది? మీ కంప్యూటర్ నాలెడ్జ్ అందరికి ఉందనుకుంటున్నాను. బట్ లేకపోయినా పర్లేదు. మీకు ఓఎస్ అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే. ఓకేనా? ఓఎస్ సిస్టమ్‌లో ఓఎస్ పోయింది. ఓఎస్ ఏసుకోవాలి అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్. మీరు చూస్తే గనక మీకు ఐడియా ఉంటే ఓఎస్ ఎక్స్. సరే మీకు డౌట్ అండి. ఓఎస్ ఎక్స్ ఏంటో తెలీదు. సరే విండోస్ 7 ఇది తెలుసు మనకనుకుందాం. డాస్ తెలీదనుకుందాం. సి ప్లస్ ప్లస్. ఎన్నిట్లో మీరు బ్లైండ్‌గా పెట్టినా సి ప్లస్ ప్లస్ అనేది ఒక లాంగ్వేజ్. సి, సి ప్లస్ ప్లస్, జావా ఇవన్నీ ఒక లాంగ్వేజ్. కంప్యూటర్ లాంగ్వేజెస్. క్లియర్‌గా ఇదైతే ఆపరేటింగ్ సిస్టమ్ కాదు అని తెలిసింది. బ్లైండ్‌గా. అంతే కదండీ! మిగతాయన్ని సంగతి పక్కన పెట్టండి. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్సో కాదో పక్కన పెడితే సి ప్లస్ ప్లస్ అనేది ఒక లాంగ్వేజ్. ఓకేనా? దీన్ని కంప్యూటర్ లాంగ్వేజ్ అంటాం. సో, ఖచ్చితంగా సి ప్లస్ ప్లస్ ఆన్సర్ ఐ మీన్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. లాంగ్వేజ్ అన్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కాదు కదా! సో, ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి సి ప్లస్ ప్లస్ అనేది ఒక లాంగ్వేజ్ అండి. దాస్ అనేది ఆపరేటింగ్ సిస్టమే విండోస్ 7. ఓఎస్ ఎక్స్ నేను కొత్తగా విన్నాను. దాస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 మనం కామన్‌గా వాడతాం. ఎక్స్‌పీ 2, సర్వీస్ ప్యాక్ 2 ఇట్లా ఉంటాయన్నమాట. మనకి విండోస్ 10 ఇప్పుడు విండోస్ 11 చాలా వచ్చాయి అప్‌గ్రేడెడ్. సో, సి ప్లస్ ప్లస్ అనేది ఒక లాంగ్వేజ్. సో, ఈ రోజుకి లాస్ట్ క్వెషన్ చూద్దాము. ఇది 25 ఫస్ట్ 25 క్వెషన్స్ ఈ సెకండ్ పేపర్‌లో. అంటే టైమ్ అనేది నేనేమవుతుందంటే అండి లాస్ట్ వీడియో చేసినప్పుడు ఆల్‌మోస్ట్ 1 అవర్ అయిపోయింది. 1 అవర్ దాటిపోయింది. ఎలా ఉంటుందంటే మీరు ప్రాక్టీస్ చేయడానికైనా ఒకేసారి నేను 50 క్వెషన్స్ తీసుకొని చేస్తుంటే చాలా ఇబ్బందవుతుంది. సో, నేనేమనుకుంటున్నా అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పర్లేదు 25, 25 లాగా 4 వీడియోస్ చేద్దాం. ఈసారి వీడియోస్‌కైతే గ్యాప్ ఇవ్వనులెండి. మాక్సిమం నేను ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ పేపర్. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ సీబీటీ 2 ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. ఈ మంత్ మార్చ్ 19, 20 అనుకుంటా. సో, ఆబ్వియస్‌గా మీకు మార్చ్ ఎండింగ్ అయినా, ఏప్రిల్‌లో అయినా ఖచ్చితంగా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ డేట్స్ అయితే వచ్చేస్తాయండి ఖచ్చితంగా. సో, రెడీగా ఉండండి. మనకు 1 మంత్ కూడా ఉండదు నాకు తెలిసి. ఓకే. సో, ఈరోజు లాస్ట్ క్వెషన్ చూడండి. 12, 24, 48, 60, 96లతో నిశ్శేషంగా భాగించబడే 5 అంకెల కనిష్ట సంఖ్య ఎంత? రిపీటెడ్ క్వెషన్. ఓకే. ఇది ఖచ్చితంగా రిపీటెడ్ క్వెషన్. నేను ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాను. స్టిల్ నాకిది గుర్తులేదు అంటే అది మీ మిస్టేక్. ఖచ్చితంగా మీ మిస్టేకే. ఎందుకంటే మీరు ఫాలో అయ్యేది కరెక్ట్‌గా అవ్వట్లేదని. ఒక క్వెషన్ చూడంగానే మీరు చేయగలుగుతున్నారంటే అండి మీరు ప్రీవియస్‌గా ప్రాక్టీస్ బాగా చేశారు అని. ఇప్పుడు ఒకవేళ ఇది చూసిన తర్వాత ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు అంటే గనక బాగా ప్రాక్టీస్ చేయండి కొంచెం. సో చూడండి. నేను ఇలా ఇచ్చినప్పుడు క్లియర్‌గా చెప్పాక దీన్ని కాసాగు తీసుకోండి. కాసాగు తీసుకొని వీటిలో ఆ కాసాగొచ్చిన దాన్ని అన్నిటితో భాగించండి. ఏదైతే పోతుందో అది ఆన్సర్ అవుతుంది. అంటే ఎలా? కాసాగు ఎలా తీసుకుందాం? గమనించారా ఇదేమైనా? 60, 96 ఇదంతా 12 ఎక్కం కదండీ. 12 ఎక్కం పర్ఫెక్ట్. మనం 20 వరకు ఎక్కాలి పర్ఫెక్ట్ అయితే ఈజీగా చేసేయొచ్చు. చూడండి 12 ఒకట్లు, 12 రెండ్లు, 12 నాలుగులు, 12 ఐదులు.
12 8. ఓకే, రెండో ఎకం 2 1 2 2 5 2 4 8. మరి మళ్ళీ రెండో ఎకం 1 1 1 5 2 2 4 అయిపోయి. చూడండి 5 2 10, 10 2 20, 20 2 40 ఇంటూ ఎంత 12, 40 ఇంటూ 12, 12 4 ఎంత 48, 0 480. సో వీటి యొక్క కాసాగు ఎంత 480. ఈ 480తో భాగింపబడేది వీటిలో ఏదైనా ఉందా? ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 480. ఎందుకంటే ఇవన్నీ విడివిడిగా చూడలేం కదండి. ఫస్ట్ 12తో ఇది పోతుందా, ఇది పోతుందా, ఇది పోతుందా, ఇది పోతుందా చూసి, సో పోతే ఓకే 12తో పోతుంది. తర్వాత 24తో పోతుందని చెక్ చేసుకుంటాం. తర్వాత 48తో పోతుందా, 60తో పోతుందా, 96తో ఇలా మొత్తం చేయాలంటే కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఎంత ఫాస్ట్‌గా చేసినా కూడా. అలా కాకుండా వీటి అన్నిటికి కాసాగు కనుక్కుంటే, ఆ కాసాగు అంటే కనిష్ట సాధారణ అంతే కదా! కాసాగు అంటే సాధారణ గుణిజం. అంటే అన్నిటికి కామన్ మల్టిపుల్ ఫ్యాక్టర్ అన్నమాట అది. ఏది మనకు వచ్చేది ఎల్‌సీఎం ఏదైతే. సో, కామన్ దాన్ని తీసుకొని, అది వీటన్నిటిలో ఇవన్నీ వాటితో దాంతో భాగింపు పడుతున్నాయో లేదో చెక్ చేసుకుంటే, ఏదైతే భాగింపు పడుతుందో కామన్‌ది అది ఆన్సర్ అయిపోతుంది. మనం అన్ని చేయక్కర్లేదు. సో, 480 అనేది మనకి కాసాగు వాల్యూ. సో, చూడండి. ఇవి పోతున్నాయో లేదో చెక్ చేసుకోండి. 10,000 పోద్దా? 100% పోదు. ఎందుకు పోదు? ఈడ మనకి లాస్ట్ 2 సున్నాలు ఉండాలి. లేదా మొత్తం సున్నాలు ఉండాలి. అప్పుడే మనకి 10,000 పోతుంది. ఈడ చివర 4 ఉంది. ఇది అసలే పోదండి. 480 ఉంది. చివర 0 ఉంటేనే కదా మనం కొట్టేసేది. సో 2 ఆప్షన్‌లు డిలీట్ అయిపోయినాయి. ఈ 2 అయిపోయింది ఆల్రెడీ ఈజీగా. మిగతా ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. అంతే ఈజీ. సో చూడండి 480 కదా! ముందు 0, 0 కొట్టేద్దాం. 48 మిగిలిందనుకుందాం. 48 రెండ్లు ఎంత? 96. 101 96 ప్లస్ 5 101. ఈడ ఏం మిగిలింది? 6 మిగిలింది. 6 దింపేసాం. 48 56 పోతుందా? పోవట్లేదు. సో ఇది కూడా ఆప్షన్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. పక్కా ఆన్సర్ ఇది అవుతుంది. సరే అవుతుందో లేదో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. మనకు డౌట్ కదా! 10080 ఓకేనా? 480. సో ఈ 0 కొట్టేద్దాం. 48 అనుకుందాం. 48 రెండ్లు 96. ఎంత మిగులుతుంది? 100లో 96 పోతే 4 మిగులుతుంది. 8 దింపారు. 48 ఒకట్లు 48. 21 సార్లు పోతుంది 48. సో ఆప్షన్ డి అనేది మన యొక్క ఆన్సర్ అండి. అర్థమైంది కదా! ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ కాసాగు తీసుకోవడం రావాలి. కాసాగు తీసుకున్న తర్వాత ఈ సంఖ్యలు అంటే ఇచ్చిన ఆప్షన్స్ మొత్తం భాగిస్తే మనం క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మొత్తం 25 అంటే 26 క్వెషన్స్ వరకు ఇప్పుడు అయిపోయినాయి. మ్యాథ్స్ ఏంటంటే 3 వీడియోస్‌లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ పేపర్. ఈ పేపర్ కూడా అయిపోతే ఇంకొక పేపర్ ఉంటుంది. మొత్తం 3 పేపర్స్ అన్నమాట. రిపీటెడ్ క్వెషన్స్ మొత్తాన్ని 3 పేపర్స్ కింద డౌన్‌లోడ్ చేశాను. అవి రిపీటెడ్ క్వెషన్స్ అన్నమాట ఇవి. ఎవ్రీ టైమ్ అడిగేవి. సో ఈ 3 పేపర్స్ కనుక ఎగ్జామ్‌లో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఏం చేద్దామంటే జీఎస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి రిపీటెడ్‌గా జీఎస్ క్వెషన్‌లు ఏవైతే అడిగారో ఓన్లీ జీఎస్ క్వెషన్సే లిస్ట్ ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాను. పీడీఎఫ్ అయినా మీకు ఏదో ఒకటి. దానివల్ల మనం ప్రిపేర్ అవ్వడానికి ఈజీ అవుతుంది. ఓకే. సో ఇదండి ఇవాళ వీడియో. ఎవరైతే ఇంతవరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఇంకా ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే గనక మీ ఫ్రెండ్స్‌కి ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.